Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is very important because mega drone drill cold start. Very important. So, దీని ఫీచర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. వై ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ ముగ్గురు ఆల్ ద ట్రై సర్వీసెస్ టుగెదర్ ఇస్ డూయింగ్ దిస్ డ్రిల్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కలిసి చేస్తున్నారు. అందుకే దిస్ టాపిక్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ for internal security, border security, everything at the same time from mains perspective. Prelims perspective, you can get one question from this. So details ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం. మొత్తం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ట్రై సర్వీసెస్ కలిసి చేస్తున్నారు. అందుకే దాని పేరు కోల్డ్ స్టార్ట్. బేసికల్గా ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తారు. And why it is important? Because post Operation Sindoor, this is the largest exercise which is being done. Largest exercise. Operation Sindoor tarvata largest exercise is being done by cold start. Next features మనం చూడాల్సిందంటే what are the objectives of the drill? అసలు దీని పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ కేపబిలిటీస్ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి దాంట్లో డ్రోన్స్ ఒఫెన్సివ్ అండ్ సర్వైలెన్స్కి ఎలా పనికొస్తున్నాయి అండ్ హాస్టైల్ యూఏఎస్ ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ అండ్ ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ పర్టికులర్ డ్రిల్. సెకండ్, ఆపరేషనల్ రెడీనెస్. సడన్గా ఏమైనా వార్ గీర్ వస్తే ఎంత స్పీడ్గా చేస్తున్నాం, ఎంత కోఆర్డినేటెడ్గా చేస్తున్నాం, అంటే ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఫర్ ఏరియల్ థ్రెట్స్. పైన నుంచి వచ్చే థ్రెట్స్ని ఎట్లా డీల్ చేస్తున్నాం అనేది సెకండ్ ఆబ్జెక్టివ్. థర్డ్ ఆబ్జెక్టివ్, ఎయిర్ డిఫెన్స్ ఆడిట్. గ్యాప్స్ ఏమున్నాయి, స్ట్రెంగ్స్ ఇన్ రేడార్ కవరేజ్ అండ్ తర్వాత జామింగ్ మిజైల్ టెక్నాలజీస్ అన్ని కూడా టెస్ట్ చేయడం. దట్ ఈస్ ద థర్డ్ ఆబ్జెక్టివ్. ఇంటిగ్రేషన్, ఫోర్త్ ఆబ్జెక్టివ్. అన్ని మిలిటరీ, R&D ఏజెన్సీస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్ అందరూ కలిసి అలాంగ్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలుపుకొని ఒక కో డెవలప్మెంట్ సొల్యూషన్స్ తీసుకొద్దామని ఓవరాల్ ఐడియా. దట్ ఈస్ ద ఫోర్త్ ఆబ్జెక్టివ్. ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫ్యూచర్ ప్రూఫింగ్. ఫ్యూచర్లో ఇవన్నీ ఎట్లా పనికొస్తాయి. ఇండియా ఫర్ నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ విచ్ ఇస్ డ్రోన్ వార్ఫేర్. సో దీస్ ఆర్ ద 5 ఆబ్జెక్టివ్స్ ఆన్ విచ్ ద డ్రిల్ ఇస్ మెయింటైన్. దేర్ఫోర్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. Which of the following is or are the objectives? Which part will become scope for question prelims ki? Objectives లో లిస్ట్ ఇచ్చేసి దాంట్లో ఏది మన ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వచ్చు. సో అందుకే ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ ఏంటి? మన అశుతోష్ డిస్ట్రిక్ట్ గారు, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్, స్ట్రెస్ దట్ డ్రోన్ వార్ఫేర్ ఇస్ రీషేపింగ్ ద మోడర్న్ బ్యాటిల్ ఫీల్డ్స్. సో మీకు డ్రోన్, దాని ఎఫెక్ట్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు దాంట్లో. పాకిస్తాన్ వాజ్ డైరెక్ట్లీ రెఫర్డ్ పాకిస్తాన్స్ టు రెప్లికేట్ ఇండియాస్ డ్రోన్ సిస్టమ్ అండ్ కౌంటర్ స్ట్రాటజీస్ని రెడీ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. సో టెక్నాలజికల్గా మనం చాలా ఫార్వర్డ్గా ఉండాలని చెప్పేసి మన దీక్షిత్ గారు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫుల్ పాయింట్. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి? సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసాము. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వాజ్ వెరీ గుడ్. కౌంటర్ డ్రోన్ వెపన్స్ టు డిస్ట్రాయ్ డిసేబుల్డ్ హాస్టైల్ డ్రోన్స్. ఎస్పెషల్లీ డ్రోన్స్ మనకి పాకిస్తాన్కి వచ్చే డ్రోన్స్ అన్ని చైనా బేస్డ్ ఉంటాయి. సో వాటిని ఎట్లా డీల్ చేసుకోవాలి. GPS జామింగ్ సిస్టమ్స్, ఏదైనా ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ పల్సెస్ని జామ్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఎనిమీ సైడ్ వెపన్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏం పని చేయకుండా చేయాలంటే దిస్ GPS జామింగ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేసికలీ టు కన్ఫ్యూజ్ ది ఆర్మీ, ఎనిమీని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రోన్ యొక్క ఎట్లా నావిగేట్ చేస్తుందో చూసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దానివల్ల అడ్వర్సరీ డ్రోన్స్ వల్ల మనకి ఏ ఎఫెక్ట్ పడలేదు. దీస్ ఆర్ ద లెసన్స్ వీ హావ్ లెర్న్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్. అయితే వీటిని ఫ్యూచర్లో ఎట్లా రెడీ చేసుకోవాలో అనేది ఓవరాల్ ఐడియా. సో కౌంటర్ డ్రోన్ వెపన్స్, GPS జామింగ్ సిస్టమ్స్, ఐరన్ డోమ్ మెకానిజం లాగా, ఇజ్రాయెల్ లాగా మనం కూడా ఒక స్ట్రాంగ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. న్యూ ఫీచర్స్ ఇన్ కోల్డ్ స్టార్ట్. వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్? ఫస్ట్, మల్టీ సర్వీస్ ఇంటిగ్రేషన్. ఆర్మీ, నేవీ అందరు కలిసి చేస్తున్నారు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ అన్మ్యాన్డ్, అది ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్, సిమ్యులేషన్ ఆఫ్ ఫ్యూచర్ అటాక్స్. ఫ్యూచర్లో అటాక్స్ ఎట్లా జరగచ్చు అని సిమ్యులేట్ చేసి దాన్ని ఎట్లా చేసుకోవాలనేది, ఈ డ్రోన్స్ ఫార్మ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని ఎట్లా వాడుకోవాలనేది ఓవరాల్గా ఐడియా. సో డ్రోన్స్ ఫార్మ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ సైబర్ డ్రోన్ థ్రెట్స్ని ఎట్లా డీల్ చేయాలో ఫ్యూచరిస్టిక్గా దాన్ని సిమ్యులేట్ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే రియల్ టైంలో ఏమైనా దరిద్రపు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన వాళ్ళందరూ రెడీగా ఉంటారు అని ఓవరాల్ ఐడియా. సో డిఫెన్స్ స్టార్టప్స్, DRDO, ISRO, లింక్ శాటిలైట్ ట్రాకింగ్, ప్రైవేట్ డిఫెన్స్ ఇండస్ట్రీ అకాడమీ అందరు కలిసి చేస్తున్నారు. It's a very, very coordinated effort by all the departments we are included in India to make sure futuristic work మనం రెడీగా ఉండాలి.
టెక్నాలజీ టెస్టెడ్ డ్రోన్ డిటెక్షన్ రేడర్స్ ని టెస్ట్ చేస్తున్నారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్ బేస్డ్. సో డ్రోన్ డిటెక్షన్ రేడర్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఏమైనా డ్రోన్స్ ఇట్లా వెళ్తే ఇది డిటెక్ట్ చేస్తుంది. అది కాకుండా సిగ్నల్ ఇంటెలిజెన్స్ కి సిగ్నెట్ అగేన్స్ట్ యుఏవిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నిటిని మెన్షన్ చేసుకుని So these are the technologies which are being tested: drone detection radars, direct energy weapons, signal testing, artificial intelligence. అన్ని వాడుతున్నాము. That is the essence of it. So దీనికి మనం రెడీగా ఉంటే మనకి దీంట్లోంచి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. So that's all for today. Shravan Paitpulna signing off. Bye bye.